ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవ నవ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా కర్కాటక రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు చెందినవారు కర్కాటక రాశి అవుతారో మనం పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి వారి కిందకు వచ్చే జన్మ నక్షత్రాలు ఏమిటి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం కర్కాటక రాశి కింద మనం చూస్తాం. అయితే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు వీరికి ఆదాయం 2, వ్యయం 11గా ఉంది, రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. అంటే ఆదాయ పరంగానూ ఇబ్బందిగానే ఉంది, రాజ్యపూజ్యం పరంగానూ ఇబ్బందిగానే ఉంది. ఆదాయం మెల్లమెల్లగా సంవత్సరం చివరికల్లా పెరుగుతూనే ఉంటుంది. అలాగే నియంత్రణ కూడా అవసరం అన్నమాట. బ్యాలెన్సింగ్ లేకపోతే ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే పక్కన వాళ్ళ విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉంటే అవమానాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వేరే వారి విషయాలు మీ మీద వేసుకొని ఇబ్బంది పడకుండా ఉంటే చాలా సరిపోతూ ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మిథున రాశి యందు అంటే వ్యయస్థానంలో వీరికి గురు సంచారం అనేది జూన్ వరకు ఉంటుంది. జూన్ 2వ తేదీ మారుతుంది కాబట్టి గురువు రాశి యందే సంచారంలోకి వస్తున్నాడు. అలాగే రాహుకేతువులు చూసుకుంటే డిసెంబర్ 3 వరకు కేతువు వచ్చేసరికి ద్వితీయ స్థానము, రాహు వచ్చేసరికి అష్టమ స్థానం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి కేతువు డిసెంబర్ తర్వాత రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే సప్తమ స్థానంలోకి రాహు రావటం జరుగుతుంది. శని వచ్చేసరికి వీరికి 9వ స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. ఈ గ్రహ సంచారం ఆధారంగా చూసుకున్నట్లయితే అలసత్వం అనేది పనికిరాదు. కొద్దిగా అలసత్వంతో ఏదో చూద్దాంలే చేద్దాంలే అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా కొద్దిగా మేలైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని అనుకోని ఇబ్బందులు అనేవి అంటే అనుకోని అలసత్వము, నిర్లక్ష్యం వల్ల కొన్ని ఇబ్బందులు అనేది ఈ గ్రహ సంచారం వల్ల మనకి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో పేరు ప్రతిష్టల అభివృద్ధి ఉంది, ధనలాభం ఉంది. అలాగే అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కష్టం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ప్లాన్లు ఉంటే అంటే ప్లానింగ్తో మనము కానీ చేస్తూ ఉంటే మనకి విజయం అనేది లభించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో 2వ భాగం అంటే జూలై తర్వాత కొద్దిగా మేలైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటే గొప్ప విజయాలు అందుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది గ్రహ సంచారం ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు మంచి పదవి, గౌరవం పొందేదానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వము, గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ స్థానిక రంగాల్లో పనిచేస్తున్న వారికి పేరు ప్రతిష్టలు అనేది రావడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జూన్ తర్వాత నుంచి కొద్దిగా మంచి కాలంగా ఉద్యోగానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎక్కువగా కూడా దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే ఉద్యోగుల్లో ఇంకా మరైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వ్యాపారస్తులకి అధిక ఆదాయం కనిపిస్తుంది. జూన్ తర్వాత మంచి లాభదాయకమైన వ్యాపారాలు పెరుగుతాయి. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వ్యాపారాలు ఎగుమతులు, దిగుమతుల్లో ఎవరైతే పనిచేస్తున్నారో అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు చేస్తున్న వారికి మంచి ఆదాయాలు కనిపిస్తున్నాయి. పర్యాటక రంగం కూడా బాగా ఉంది. హోటళ్ళు, క్యాటరింగ్, ఆహార వ్యాపారాలు చేసేవారికి బాగా ఉంది. ఫుడ్ బిజినెసెస్, హోటల్స్ చేసేవారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఫార్మసీ, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా బాగా మంచి ఫలితాలు ఉన్నాయి. ట్రేడింగు, సర్వీస్ రంగాల్లో కొద్దిగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యాపారంలో మీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మాట తీరు, కొద్దిగా అహంకార ధోరణితో మాట్లాడినప్పుడు మీ వ్యాపారాలు నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొద్దిగా కటువుగా మాట్లాడకుండా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటే మీ వ్యాపారాలు అభివృద్ధి చెందేదానికి బాగా అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి విదేశీయ ప్రయాణాలు, విదేశీ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విదేశాల్లో ఉద్యోగాలు కూడా మంచిగా
ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలలో స్థిరత్వం అనేది కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి విదేశీయ ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్నవారికి మంచి లాభదాయకంగానే ఉంటుంది. వీసాలు లభించడం కానివ్వండి, అలాగే అక్కడ స్థిరమైన వ్యాపారం లభించడం కానివ్వండి, అలాగే ఉద్యోగం లభించడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉన్నవారికి కొద్దిగా నిశ్చింతగా ఇది ఒక మంచి శుభవార్త కింద మనం తీసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుటుంబ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు కుటుంబ వాతావరణం చాలా మంచిగానే ఉంటుంది. బంధువులతో సంబరాలు జరుపుకుంటారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆనందకరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వాతావరణంలో కలుగుతూ ఉంటాయి. తీర్థయాత్రలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో మంచి చెడులు భార్యాభర్తల మధ్య కానీ, పెద్దల మధ్య కానీ మంచి చెడులు మాట్లాడుకోవడానికి, చేసుకోవడానికి మంచి అవకాశంగా మనం చెప్పవచ్చును. కాబట్టి కుటుంబంలో ఒకరొకరి మధ్య ఉన్న పొరపత్యాలు తొలగిపోయి అనుబంధాలు పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుకి, కాలేయానికి సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, నిద్రలేమి, అలాగే మధుమేహం, బీపీ లాంటి ఇటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటే మంచిది. కొద్దిగా ఆహారపు నియమాలు పాటిస్తూ ప్రాణాయామము, యోగా, ధ్యానము లాంటివి చేసుకుంటూ వైద్యుని సలహాతో వాళ్ళకి మందులు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే భయపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడు కూడా సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి, చూపించుకుంటూ వెళ్ళండి. లేకపోతే కొన్ని సందర్భాల్లో అవి సీరియస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు, అదృష్టాన్ని ఇచ్చే వారాలు ఏంటి అన్నప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 2గా చెప్పబడుతుంది. శుభవాన్ని కలిగించేటటువంటి తేదీలు మనం చూసినట్లయితే 7, 11 ఇటువంటి తేదీలు మనకి పనికొస్తున్నాయి. అలాగే శుభవారాలు కింద మనం చూసినట్లయితే సోమవారము, గురువారము శుభవారాల కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం ఎదుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారంలో వృద్ధి రేటు కనిపిస్తుంది. క్రమశిక్షణతో పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. అయితే కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు అంటే కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతుంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు అయినటువంటి మనకి ప్రధానంగా తమిళనాడులో 6 క్షేత్రాలు ఉన్నాయి. ఏదో ఒక క్షేత్రానికి కానీ కుదిరితే కొన్ని క్షేత్రాలు కానీ దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తూ ఉండండి. అలాగే రావి చెట్టును పెంచినా, నాటినా, అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసినా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే గురువారం రోజు దత్తాత్రేయుల వారిని దర్శనం చేసుకున్నా, అలాగే దత్త కవచాన్ని పారాయణ చేసుకుంటున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం గోచార ఫలితాలు మనం తెలుసుకున్నాం. అలాగే మనకి గ్రహచార ఫలితాలు అనేవి జాతకంలో పరిశీలన చేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆ గోచారము, గ్రహచారము 2 కలుపుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మన జాతకంలో ఉన్నటువంటి రెమెడీల్ని, ఈ యొక్క సంవత్సరం రెమెడీల్ని కలిపి మనం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 2 రెమెడీస్ మీరు చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులదూగాలని కోరుకుంటూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.